ఏ గాయ్స్ నమస్తే, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే వీడియో తలకాయ కూర తీసుకొచ్చిన మంచిగా ఫ్రై చేసేద్దాము. ఫ్రై చేసి తినేద్దాము. ఇంకా సాయంత్రం తినాలి, ఇప్పటికి కాదు. సాయంత్రం అట్లా బయటికి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ లొకేషన్కి వెళ్తున్నాము. అదే ఇంతకుముందు చెప్పాను, వెళ్ళినాం కదా, అక్కడ లొకేషన్కి వెళ్ళి మంచిగా ఒక ఫ్రెండ్స్ కూడా బావ కూడా ఉండే, ఆయనతో కూర్చొని మంచిగా అక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. సో అందుకే ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నా. అక్కడ వెళ్ళడానికి లేదు, నేను మన దివాళీకి ఊరికి వెళ్ళినట్టు కదా, మన ఎక్విప్మెంట్ అంతా, క్యాంపింగ్ ఎక్విప్మెంట్ అంతా అక్కడే పెట్టేసి వచ్చినట్టు. అందుకనే ఇక్కడే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మంచిగా ఫుడ్ తీసుకొని అక్కడ తినేసి మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనం తలకాయ ఫ్రై ఎట్లా చేస్తామో ప్రిపరేషన్ చూద్దామా, ఎట్లా చేస్తున్నానో. చూస్తారు కదా, ఇవే మొత్తం మన తలకాయ కూర కావాల్సినవి, తలకాయ ఫ్రై కావాల్సినది: కొబ్బరి, అల్లం వెల్లిగడ్డ, కారము, పసుపు, గరం మసాలా హోమ్మేడ్ మనం చేస్తాం కదా రెగ్యులర్గా, అది, ఆయిల్, కొత్తిమీర, ఉల్లిగడ్డ. చూసిరు కదా మన తలకాయ ఫ్రై కావాల్సిన ఐటమ్స్ అన్నీ. సో ఇప్పుడు రెడీ చేద్దాం, ఇంకా ఎట్లా చేద్దాం అనేది చూద్దాం, ఓకేనా. సో పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకున్నా. కుక్కర్ వేడైపోయింది. ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నాం. మీరు ఎంత తలకాయ కూర ఎంత తెచ్చారో అంత దానికి సరిపడా ఆయిల్ వేసుకోండి, ఓకేనా. నేనైతే కేజీన్నర తీసుకొచ్చిన. మంచిగా చంపుతా ఈరోజు తలకాయ ఫ్రై, మంచి స్పైసీ చేద్దాం. చూస్తారు కదా ఆయిల్ వేడెక్కింది. ఉల్లిగడ్డలు వేసాం, కోసిన ఉల్లిగడ్డలు. కాస్త ఉప్పు వేసుకుందాం, తొందరగా వేగుతాయి కదా. కలుపుదాం మంచిగా. ఈరోజు మంచిగా తలకాయ కూర రచ్చ చేసేద్దాం. సో అనుకుంటురా, ఇక్కడ అన్ని చూపించిన తలకాయ కూర ఏడుంది ఫస్ట్ అనుకుంటురా ఏంది? తలకాయ కూర. సో ముందుగా తలకాయ కూర తీసుకొచ్చినాక ఏం చేసిన అంటే మంచిగా నిమ్మకాయ, పసుపు, ఉప్పు వేసి మంచిగా కడిగి, ఆ తర్వాత కొద్దిగా కారం కలిపి ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పెట్టేసిన. ఓన్లీ కారం వేసిన, ఇంకా మిగతా ఏమీ వేయలేదు, అంతే, ఓకేనా. అక్కడ ఉల్లిగడ్డలు వేగేలోపు మనం కొత్తిమీర కోసి పెట్టేసుకున్నాం, ఓకేనా. కోసి పక్కకు పెట్టేసుకున్నాం. సో నెక్స్ట్ అక్కడ ఉల్లిగడ్డలు వేగినాయా లేదా చూద్దాం. సో మిమ్మల్ని అడగడం మర్చిపోయినా, అందరు దివాళీ ఎలా చేసుకురో చెప్పాలి కామెంట్ చేసి, ఓకేనా. మేమైతే రచ్చ లేపినాము. బాంబులు కాల్చినాం, కొన్ని క్రాకర్స్ కూడా కాల్చిన ఉండే, అది కూడా వీడియో పెడతా త్వరలో. ఇంకా దివాళీ సంబంధించి చాలా ఉన్నాయి వీడియోలు, అవన్నీ వస్తాయి. ఇవాళ ఒకటి అప్లోడ్ చేసిన, మళ్ళీ ఇంకొకటి 2-3 వస్తాయి వీడియోలు, అవి కూడా అప్లోడ్ చేస్తా, ఓకేనా. చూడండి ఎట్లుందో కామెంట్ చేయండి. సో ఉల్లిగడ్డలు వేగినాయి, చూసిరుగా, ఉల్లిగడ్డలు అయిపోయినాయి. అల్లం వెల్లిగడ్డ, పసుపు, కొత్తిమీర, మంచిగా కలుపుకున్నాం కదా, కాస్త వేగనియాలి అల్లం వెల్లిగడ్డ కూడా. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తలకాయ కూర తీసుకొచ్చి రెడీ చేసుకోండి, వండుకొని తినూరి, మస్తు ఉంటుంది. చూస్తారు కదా ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ మంచిగా ఎగినాయి, చూసిరా. కొత్తిమీర కూడా సూపర్గా కలిసిపోయింది దాంట్లో. సో మంచిగా ఎగిపోయింది అల్లం వెల్లిగడ్డ కూడా. తలకాయ కూర వేసుకుందామా. తలకాయ కూర వేసినాక కలుపుకోవాలి. చూసిరుగా మంచిగా కలుపుకోవాలి. అట్లా కలిపినాం కదా, అట్లే కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోరు ఇప్పుడే. వేసి మంచిగా కలుపుకోవాలి. అట్లా కలిపిన తర్వాత మంచిగా నూనె లేగనియండి కొద్దిసేపు, ఓకేనా. అలా పెట్టుకుంటే మంచిగా నూనెలు ఉడుకుతుంది కదా, అలా వేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు అయినాక నూనెలు ఉడికినాక కొద్దిగా కారం వేసుకుందాం, మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. సో చూసుకుందాం మరి నూనెలు ఎట్లా ఉడికిందో. చూస్తురుగా నూనెలా ఎట్లా ఉడుకుతుందో మంచిగా. సో ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. మీరు ఎంత తింటే అంత ఉప్పు కారం వేసుకోండి, ఓకేనా. మంచిగా నేను జర ఘాట్ ఎక్కువ తింటా కాబట్టి ఎక్కువ వేసుకున్నా. ఎర్రగా కారం ఉంది, ఎర్ర కారం వేసేసుకుందాం. ఇక జర స్పూన్ తీసుకుందాం, అట్నే వేస్తాం, మళ్ళీ చేతికి మండుతుంది. 1 2 3
కావాలంటే కాస్త వేసుకోండి. కాతం కొద్దిగా గరం మసాలా కూడా ఇప్పుడే వేసుకోండి. ముక్కలకు పట్టాలిగా గరం మసాలా, అప్పుడు టేస్ట్ మంచిగా వస్తుంది. సో కొద్దిగా అట్లా పెట్టేసుకోండి, ఎందుకంటే ఉడికిన తర్వాత లాస్ట్లో దింపుతాం కదా, అప్పుడు కూడా కొద్దిగా మసాలా వేసి మంచిగా కలిపి అట్లా పెట్టేసేయాలి. మస్తు ఉంటుంది. ఇక మంచిగా కలుపుకోరి. ఇప్పుడు కొద్దిగా అడగంటినట్టు అయిందనుకో, నీళ్ళు తీసి పోసుకోవచ్చు. కొద్దిగా ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? కొన్ని నీళ్ళు వేస్తున్నా అడగంటకుండా. కలుపుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెడదాం కారం ఉప్పు వేసిన తర్వాత. ఒక 3 నుంచి 5 నిమిషాలు అట్లా పెట్టి మంచిగా ఉడకనియాలి. నూనెలు ఉడికితే మంచిగా ఏమవుతుంది అంటే ఆ ముక్కలకు కారము ఉప్పు ఆ మసాలా కూడా వేసినాం కదా మంచిగా పడుతుంది. తింటుంటే అసలు సప్పసప్పగా ఉండదు. ఇక అదొక రుచి సపరేట్ ఉంటుంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, నచ్చుతుంది మీకు ఖచ్చితంగా. నచ్చలేదంటే చెప్పండి కామెంట్లో, ఏం బాగుందో అబ్బాయి అని చెప్పి. ఓకేనా? మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చెప్తున్నాం కదా, మనం చేస్తే అట్లా ఉంటుంది. మళ్ళీ ఏం కాక 3 నిమిషాలు అయింది, కలుపుకుందామా? తీసి ఒకసారి చూసుకోవాలిగా మరి. సూర్యుడి పొగలు ఎట్లా వస్తాయో చూసురా. ఇగో అట్లా కలపాలి మంచిగా ఒకసారి, ఎందుకంటే మళ్ళీ కింద అడగంటుతుంది. చూసారా ఎట్లుందో? ఇదిగో చూడండి, మంచి కలర్ వచ్చింది కదా, మంచి ఘాటు ఉంటుంది. తింటుంటే ముక్క మస్తు నాలుక నలుతుంటే నరాలు జీవమానాలి. మరి అంత కారం వేసిన, జర కారం ఎక్కువనే తింటాను నేను, ఎందుకంటే మన కారంలో కూడా అస్సలు నడవదు. కౌసుకూర కదా, జర కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. మీరు కూడా ఎక్కువ వేసుకునే తినండి కౌసుకూర, లేకుంటే కౌసు వాసన వస్తుంది కదా ముందే తలకాయ. ఇక కొందరు మళ్ళీ కౌసు వాసన వచ్చిందనుకో తర్వాత తినడం కూడా మానేస్తారు. అందుకని కొద్దిగా కారం వేస్తే ఆ మసాలా కారం గట్టిగా వేసిరనుకో జబర్దస్త్ అవుతుంది. అదే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. తర్వాత కావాల్సిన నీళ్ళు పోసుకుందాం. ఎక్కువ నీళ్ళు వేయదు, ఎందుకంటే ఫ్రై అన్నాం కదా, ఎంత సరిపోవాలన్నా ఫ్రైకి అంతే వేయాలి. నేను చూపిస్తా, ఎందుకంటే నేను వేడి నీళ్ళు వేస్తా. ఎక్కువ తొందరగా ముక్క ఉడుకుతుంది. చల్ల నీళ్ళు వేసినాం అనుకో ముక్క గట్టిగా అవుతుంది. తలకాయ కూర ఉరుకుడు జర కష్టమవుతుంది కదా. సో అందుకనే గరం నీళ్ళు వేసుకుందాం. మనం ఎంతవరకు కావాలన్నా ఫ్రైకి అంతవరకే వేసుకుందాం. ఓకేనా? సో మళ్ళీ చూద్దాం కదా, తీసి గడ్డిలో గరం నీళ్ళు పెట్టుకొని తీసుకొచ్చిన వేడి నీళ్ళు. వాటర్ వేసేసుకుందామా? ఇంకా చూసుకోవాలా, మళ్ళీ ఎక్కువ వేసుకున్నారు నీళ్ళు, ఫ్రై కదా. ఇక మా వాళ్ళు ఏమన్నారంటే, జర తలకాయ కూర కదా భయ్, జొన్న రొట్టెలో మస్తు ఉంటుంది, జరంత గ్రేవీ పెట్టరా, ఎందుకు చిక్కగా వండు అన్నారు. అందుకని కొద్దిగా ఎక్కువ వేస్తున్నా, అంతే, ఎక్కువ కాదు, మరీ ఎక్కువ వేయట్లే, కొద్దిగా ఎక్కువ వేస్తున్నా. ఓకేనా? చూసినాక నీళ్ళు కూడా అన్నీ వేసేసుకున్నాము. ఇక మా బాబు కూడా ఏమన్నాడంటే, అరే తలకాయ కూడా బొమ్మాడిది అమ్మ, జొన్న రొట్టె తిన కూడా ఎట్లా, తలకాయ కూర షోర్వా జర ఎక్కువ అన్నాడు. చెప్పినా ఇంత ముందుకు, అందుకే జర షోర్వా లైట్గా వేస్తున్నా ఎక్కువ. ఇక జొన్న రొట్టెలో చంపుడే తలకాయ కూరని. అది ఇక మా బాబాకు కారుడే అంత, ఎక్కడి నుంచి కారుతుందో మరి. సో మూత పెట్టేసుకుందాం. ఇక కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ నుంచి 5 విజిల్స్ పెట్టుకోవాలి. మీరు తెచ్చిన తలకాయని బట్టి విజిల్స్ పెట్టుకోండి. లేదా తలకాయ అనుకో 2-3కే ఖతం అయిపోతుంది. నేను జర మంచి గట్టిది పట్టుకొచ్చిన, బందోబస్తు ఉన్నది అది. ఖతం 5 విజిల్స్ రాగానే బంద్ చేయాలి. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని గరం మసాలా మిగిల్చుకున్నాం కదా లాస్ట్లో, మళ్ళీ అది వేసి కలిపి మూత పెట్టి ఖతం దమ్ వేసినామంటే ఇక మంచి స్పైసీ మటన్ తలకాయ కూర సూపర్ ఉంటుంది. ఇక చంపుదాం. ఓకేనా? మనం తినేది ఇక్కడ కాదు, మళ్ళీ ఇవి తీసుకొని అట్లా పోదాం. మా ఉంది ఫామ్ ఉండే కదా, అక్కడికి వెళ్ళి మంచిగా అందరం, తమ్ముడు గారు వస్తాడు సాయంత్రం, వాళ్ళతో కలిసి బాబాని వేసుకొని మెల్లగా అట్లా పోయి కూర్చొని
ఆ ప్రకృతిలో ఎంజాయ్ చేసుకుంటా నిమ్మలంగా జొన్న రొట్టెలు తీసుకొని తింటే ఇక ఉంటుంది చూడు సూపర్ కదా. అందుకే మంచిగా తలకాయ కూర చేస్తున్నాయి. ఇక చలో ఓకేనా, ఈ 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఓకేనా, చలో 5 విజిల్స్ వచ్చేసినాయి, ఆపేస్తున్నా. తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాం, ఎందుకంటే ఎంబడే తీయొద్దు. ఉప్పు కారాలు మంచిగా పడతాయి కదా, ఎంబడే తీసినా మళ్ళీ మంచిగా అనిపించదు. ఒక 10 నిమిషాలు ఆగి తీద్దాం. తీసి మంచిగా మిగిలిన మసాలా కలుపుకొని మూత పెట్టేస్తాం, కథం రెస్ట్ ఇచ్చేస్తాం. తినేటప్పుడు తీసుకుందాం ఇక. ఓకేనా, అదే పరిస్థితి ప్రస్తుతానికి. చలో 5 విజిల్స్ అయిపోయింది అండ్ 10 మినిట్స్ కూడా వెయిట్ చేసినాం కదా. ఇప్పుడు మనము కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకొని మళ్ళీ మిగిలిన మసాలా ఉంది కదా, ఆ మసాలా కలిపేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఇందులోనే గ్యాస్ తీసేయాలి, లేకుండా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వెళ్ళిపోతుంది కదా. చూపియాలా ఎట్లుందో చూడండి. దిగా అదే మంచిగా ఉడికినట్టు. ఇప్పుడు చూసుకోండి, ఉడకలేదా అంటే మళ్ళీ ఒక విజిల్ పెట్టుకోవచ్చు, ఏం కాదు. మిగిలింది గరం మసాలా బిగించుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందాం. వేసుకొని మంచిగా కలిపేద్దాం. కలిపేసినాం కదా, మూత పెట్టేసుకుందాం. ఇక మూత పెట్టేసి తినేటప్పుడు తీసుకుందాం, అంతే అయిపోయింది. తలకాయ ఫ్రై, మీడియం ఫ్రై. సో ఇంట్లో మనము తలకాయ కూర చేసి ఉండే కదా, ఇప్పుడు మేము అంతా టేస్ట్ చేస్తున్నాం. చెప్పినా కదా మేము ఇక్కడ ఫామ్కి వచ్చేస్తాం, శేఖర్ గారి ఫామ్కి వస్తామని చెప్పినా కదా, దోస్తు గాంధీ వచ్చేసినాము. ఇక బాగా వచ్చిండే కదా, ఆయన కోసం చేసినామని చెప్పినా. టేస్ట్ చేసి చెప్తాడు ఇక ఆయన ఎట్లుందో. చూడు బాబా, టేస్ట్ చేసి చెప్పు. కారం చాలా బాగుంది, టేస్టీగా ఉంది, స్పైసీగా, చాలా సూపర్ ఉంది నిజంగా. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఓకేనా, ఇది ఈరోజు తలకాయ కూర స్పెషల్. చలో చూసారు కదా, తలకాయ కూర స్పెషల్ సూపర్ టేస్ట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో నా కామెంట్స్ రూపంలో చెప్పండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతే, కేర్.